పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం లోపల కనిపిస్తున్నాయి. మొన్ననే మనం చూసినాం, తెలంగాణ రాష్ట్రం లోపల మంత్రుల మీద కథనాలు ఎవరు రాపిస్తున్నారు అనేటటువంటిది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అదేగాక వాళ్ళ హైకమాండ్కి కూడా తెలుసు. మరి ఇక ఏం చేయాలా? కుడిదిలో పడ్డ ఎలుకలాగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అయ్యింది. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుడే కాక లీకులు ఇచ్చేసి మంత్రులందరినీ కూడా గుప్పెట్లోకి తీసుకొని పాలన కొనసాగించాలనే ఉద్దేశం చేత చేసింది డామిట్ కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏదో కొంతమందిని బలి పశువులాగా చేయాలా? జర్నలిస్టులను అరెస్టు చేయాలా? ఏదో సిట్ అనేటటువంటి ఒకటి కార్యక్రమం లాగా, అది సీరియల్స్ లాగా ఎక్కడెక్కడైతే కాలయాపన చేయాలనో అటువంటి వాటికి సిట్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశాలు రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇగో నిన్ననే వేసిండు కొత్తగా సిట్ అనేటటువంటిది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆ ఐఏఎస్కు సంబంధించినటువంటి ఆ విషయం లోపల సిట్ వేసిండు. 8 మంది పోలీసు అధికారుల చేత వేసిండు. అయితే ఇంకా ఇంకొకటి హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడో రేవంత్ రెడ్డి గారి మీద కొడంగల్లో మద్దూరు లోపల కావలి వెంకటేష్ అనేట ఆయన ఏదో పోస్టు పెట్టిండంట రేవంత్ రెడ్డి గారికి ప్రతికూలంగా. ఆ పోస్టు పెడితే గాయన మీద కూడా సిట్టులో ఇంక్లూడ్ చేసిండు. అంటే ఈ సిట్టు ఎట్లున్నది, ఎవరి మీద పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇష్యూ మీద వేయడంతో పాటు కొడంగల్ మద్దూరులో జరిగినటువంటి ఏదో వాట్సాప్ గ్రూపు లోపల సీఎం గారికి అనుకూలంగా వస్తే మంచిగా ఉండేదేమో, ఇది వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఎప్పుడో జరిగిన దాన్ని, మళ్ళీ అదేదో నిన్న మొన్న కాదు, ఎప్పుడో జరిగిన దాని మీద కూడా సిట్ వేసిండంటే, ఈ సిట్ అనే దానికి ఏమన్నా విలువ ఉందా? సిట్టు ఎవరి మీద వేయాలి అసలు? ఎందుకు వేయాలా? నీ ఉద్దేశం లోపల సిట్ అంటే ఇంగ్లీష్ పదం సిట్ ఉంటుంది కదా, సిట్ అంటే కూర్చో అంటే కూర్చోవాలా, లేవంటే లేవు, గా విధంగా అయిపోయినట్టున్నది.